చూపిస్తాను. పెద్ద లారీ ప్రతిరోజు 4 లారీలు పోతుంది, ప్రతిరోజు 4 లారీలు. డంపింగ్ యార్డ్ ఇక్కడ నడుస్తుంది, వాళ్ళు నివాసం కాదు, అక్కడ ఉంటుంది డంపింగ్ యార్డ్. పెద్ద పెద్ద ఆ షెడ్లు ఉన్నాయి, ఒక 5-6 షెడ్లు. మన ఇళ్లలో కలెక్ట్ చేసిన చెత్త, ఆ చెత్తలో పనికి వచ్చిన ఏదైతే పేపర్ ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని ఇక్కడ అమ్ముకొని రిమైనింగ్ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు, వీలైతే తీసుకెళ్లిపోతున్నారు. దిస్ ఈజ్ ది ప్రాబ్లం. మెయిన్ ప్రాబ్లం ఏందా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, అందరు గమనించాల్సింది వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళందరూ ఆల్రెడీ సంపాదించుకున్నారు. పేరుకే ఇన్ కేస్ ఇది ఒకవేళ మేము గెలిస్తే ఏమనుకోతుంది, ఒక 5 నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటాను అందరు తరఫున. వాళ్ళు చేస్తుంది బిజినెస్ అందరూ ఆల్రెడీ సంపాదించుకున్నారు. వాళ్ళు మనకు శత్రువులు కాదు, మనతోటి పనిచేసే మిత్రులే. మనం అడుగుతుంది గవర్నమెంట్ అడుగుతుంది, స్ట్రైట్ క్వశ్చన్. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ నిద్రపోతుందా? స్లీపింగ్ మోడా? జిహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నాడు? వాళ్ళకి తెలియదా ఇక్కడ ఇంత జరుగుతుంటే? రోడ్డు లేదు, ఏమీ లేదు. ఇది నేను మీ మీడియా మిత్రులు ఒకసారి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీడియా మిత్రులకు ఒకసారి చేయొద్దాను. మీడియా మిత్రులు ఎవరెవరు ఉన్నారు? మీడియా మిత్రులు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్. మీ అందరికి హౌస్ ఉందా లేదా? మీ హౌస్ కు సర్టిఫికేట్ ఉందా లేదా? రిజిస్ట్రేషన్ కార్డ్స్ ఉన్నాయా లేవా? ఇన్ కేసు రెంటల్లో ఉంటే రెంటల్ అగ్రిమెంట్ ఉందా లేదా? ఇక్కడ ఏమీ లేనప్పుడు మీకు నిజంగా యూ హ్యావ్ రైట్, ఈ సైట్ ఈజ్ అవర్స్ లేదా యువర్స్ నీకుంటే మీరు ఎందుకు కొట్లాడాలి? నీకున్న జాగాలు 5 సెంట్ల, 1 సెంట, 2 సెంట్ల నువ్వు కట్టుకో, ఇల్లు కట్టుకో, గుడిసేసుకుని ఎందుకు ఉండాలి? నీకు రైట్ లేనప్పుడు నువ్వు ఎందుకు ఉంటున్నావు? నీకు రైట్ ఉంటే నువ్వు కట్టుకో, దానికి జిహెచ్ఎంసీ పర్మిషన్ తెచ్చుకో, ఎలక్ట్రిసిటీ బిల్ తెచ్చుకో, ఎలక్ట్రిసిటీ మీటర్ తెచ్చుకో. నువ్వు అడగాల్సి ఇప్పుడు మిగతా ఈ చుట్టుపక్కల ఉన్న ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఇన్ని కథ ఉంది. ఇంత కథలో ఎవరికి వాళ్ళు ఎవరైనా కొట్లాడుతున్నారా? ఎవరికి ప్రాబ్లం లేదు, ఎవరికి వాళ్ళకే రిజిస్టర్ డాక్యుమెంట్ ఇష్యూ, రైజ్ దిస్ ఇష్యూ, వాట్ ఎవర్ యూ కెన్ గో టు డైరెక్ట్ చీఫ్ మినిస్టర్, అవర్ ఫ్రెండ్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారిని. యాజ్ ఫర్ రిక్వెస్టింగ్ ఇట్ ఈస్, ఇఫ్ ఇట్ ఈస్ యాజ్ ఇట్ రైట్స్ టు దోస్ పీపుల్, యూ కెన్ గివ్ టు దెమ్ వాట్ ఎవర్. ఏదైనా సరే మాకు కావాల్సింది నీట్ గా ఉండటం. ఎవరికి రోడ్డు కానీ కమ్యూనికేషన్ కానీ పోవడానికి రావడానికి నైట్ టైం కానీ లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు,